హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఓవైపు కేంద్ర ప్రభుత్వం అడవులను భక్షిస్తూ చట్టాలను బడా కార్పొరేట్ల కోసం సవరిస్తూ మైనింగ్ నాన్ మైనింగ్ పేరుతో జల్ జంగల్ జమీన్ నుండి ఆదివాసీలను తరిమి కొడుతున్నది. ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర మార్గదర్శకత్వంలోనే నడుచుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మన పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అటవీ ప్రాంతంలో తునికాకు సేకరణ ఈ ఏడాది విస్తారమైన ప్రాంతంలో రద్దు చేసింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆదేశించింది. వందల కోట్ల రూపాయల ఉపాధిని ఆదివాసీలు, పేదలు వేసవి సీజన్లో కోల్పోబోతున్నారు. మన రాష్ట్రంపై దీని ప్రభావం ఎలా ఉండబోతోందనేది ఆందోళనకరమైన అంశం. గతేడాది కొమరంభీం జిల్లాలో తునికాకు సేకరణ రద్దు నిర్ణయాన్ని వెనక్కి కొట్టడానికి పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. తెలంగాణలో నూతనంగా కాంగ్రెస్ ఏర్పడి ఏడాది గడిచినప్పటికీ గిరిజన శాఖకు మంత్రిని కూడా నియమించలేదు. గిరిజన శాసనసభ్యులతో కూడిన ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశాలు అసలు జరగటం లేదు. ఐటీడీఏ పాలక మండలి సమావేశాలు లేనేలేవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత పాలమూరు ఉమ్మడి జిల్లా మన్ననూరు ఐటీడీఏకు రెగ్యులర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ లేకపోవడం గిరిజనుల పట్ల నిర్లక్ష్యానికి, వివక్షకు పరాకాష్ట. గత కేసీఆర్ ప్రభుత్వం పోడు భూముల సాగుదారులపై నిర్బంధం ప్రయోగించినప్పటికీ చివరిలో 4.5 లక్షల ఎకరాలకు హక్కుపత్రాలు ఇవ్వడం సానుకూలమైన అంశం. అయితే తర్వాత జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడి తమ మేనిఫెస్టోలో పెండింగ్లో ఉన్న మొత్తం సమస్యలు పరిష్కారం చేస్తామని హామీలు ఇచ్చాయి. నేటి వరకు అధికార పార్టీ పోడు భూముల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వెంటనే హామీ అమలు కోసం రోడ్ మ్యాప్ ప్రకటించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యమానికి కూడా సిద్ధమవుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆదివాసీల పట్ల అనుసరిస్తున్న దుర్మార్గ విధానాలను ఇక్కడ కొనసాగించాలని చూస్తే ప్రతిఘటన మాత్రం తప్పదు. ఇంకా 8 లక్షల ఎకరాలకు హక్కుపత్రాలు ఇవ్వాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తోంది. హక్కుపత్రాలు అలాగే ఇతర డిమాండ్ల సాధనకు ఆదివాసీలు గత కొంతకాలంగా వివిధ రూపాల్లో పోరాటాలు నిర్వహిస్తూనే ఉన్నారు. నేడు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దశాబ్దాల నుండి నివాసం ఉంటున్న ఎస్టీ, కోయ ఆదివాసీ షెడ్యూల్ తెగలకు చెందిన గుత్తికోయ వలస ఆదివాసీలకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదు. వారి పుట్టుకతో ఆదివాసీలైనప్పటికీ ఎటువంటి ప్రభుత్వ పథకాలు వీరికి అందటం లేదు. ప్రభుత్వం చర్చించి వీరికి తగిన న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకోవాలి. తునికాకు లభ్యమయ్యే అన్ని యూనిట్లలో ఆకు సేకరణ జరిగేలా టెండర్లు వెంటనే నిర్వహించాలి. అలాగే తునికాకు కార్మికులకు అటవీ శాఖ నుండి రావాల్సిన బోనస్ బకాయిలను వెంటనే చెల్లించాలి. ఆన్లైన్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నందున నగదు రూపంలో గ్రామ సభలో డబ్బులు చెల్లించేందుకు తగు చర్యలు తీసుకోవాలి. కట్ట రేటు 5 రూపాయలకు నిర్ణయించాలి. నకిలీ కుల ధృవీకరణ, ఏజెన్సీ ధృవీకరణ పత్రాలపై ఐటీడీఏల ద్వారా విచారణ చేసి నకిలీ ధృవపత్రాలను జారీ చేసిన అధికారులపై కేసులు పెట్టి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. రైతు రుణమాఫీ ఆదివాసీలకు అందకుండా పోవడానికి కారణమైన అవకతవకలను సరిచేసి న్యాయం చేయాలి. తప్పు చేసిన వ్యవసాయ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఆదివాసీ రైతులను అనర్హులుగా చేయటం సరికాదు. దీన్ని పరిష్కరించడానికి ప్రతి జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ, రెవెన్యూ, బ్యాంకర్లతో ఉమ్మడి యంత్రాంగం ఏర్పాటు చేయాలి. ఏజెన్సీ డిఎస్సిని ప్రకటించి ఏజెన్సీ ప్రాంతంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలి. జీవో ఎంఎస్ నెంబర్ 3 పునరుద్ధరణ కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయాలి. 50% పైగా ఆదివాసీ జనాభా ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాలను షెడ్యూల్ గ్రామాలుగా గుర్తించి 5వ షెడ్యూల్లో కలపాలి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీల అమలు ఆదివాసీ ప్రాంతాల నుండి అమలు చేయడానికి ప్రాధాన్యతనిచ్చి ప్రారంభించాలి. అటవీ శాఖ అభ్యంతరాల వల్ల పెండింగ్లో ఉన్న గిరిజన గ్రామాల రోడ్ల నిర్మాణం, మంచినీటి పథకాలు, బోర్వెల్స్, 3 ఫేజ్ కరెంట్ సదుపాయాలు నిలిచిపోయినందున త్వరగా పరిష్కరించాలి. ఉట్కూర్, భద్రాచలం గిరిజన బిఎడ్ కళాశాలతో సహా అన్ని విద్యా సంస్థలలో ఖాళీగా ఉన్న బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలి. ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్ నగర్కు చెందిన మన్ననూరు ఐటీడీఏకు రెగ్యులర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ను నియమించి పూర్తి స్థాయి ఐటీడీఏగా తీర్చిదిద్దాలి. పీవీటీజీ ఆదివాసీ చెంచు తెగ పరిరక్షణ కోసం ప్రత్యేకమైన కృషి చేపట్టాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో నియోజకవర్గ కేంద్రాలుగా నర్సింగ్ కళాశాలలు, డిఎడ్ కళాశాలలు,
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయాలి. రాష్ట్ర స్థాయిలో గిరిజన సలహా మండలి టీఏసీ సమావేశాలు జిల్లా స్థాయిలో ఐటీడీఏ పాలక మండలిలోనూ నిర్వహించాలి. సమస్యల్ని ఎజెండాలుగా పెట్టి చర్చించాలి. ప్రతి సమావేశంలో వీటి అమలుకు సంబంధించి తీసుకున్న చర్యలు నివేదిక ఆధారంగా చర్చించాలి. గిరిజన సంక్షేమ శాఖకు ప్రత్యేకంగా మంత్రిని నియమించాలి. ఐటీడీఏలను బలోపేతం చేసి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలి. అన్ని రకాలుగా బలహీనమైపోయిన ఆదివాసీల సంక్షేమ అభివృద్ధికి, పైన తెలిపిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా అసెంబ్లీలో చర్చ పెట్టాలి. ఆదివాసీల అభివృద్ధికి నిధులు కేటాయించాలి. లేని పక్షంలో ప్రజా పోరాటాలతోనే ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం అని చెప్పేసి ఆదివాసీ నాయకులందరూ చెప్తున్నారు.